ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, సరిగ్గా ఈరోజు రాత్రి 12 గంటల లోపు నీకు నీకైన బంధం నీకు దగ్గర కాబోతుంది. నీ తండ్రిని నమ్మి ఈ పసుపు కుంకుమలు తాకమ్మా. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. నీకోసంగా నీకైన బంధం అనేది నీ దగ్గర చేరబోతుంది. నీ తండ్రిని నమ్మి వెంటనే విను తల్లి, జీవితం ఖచ్చితంగా మారుతుంది. నీ బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా. నువ్వే చూసి ఆశ్చర్యపోతావు. కాదు అనకుండా నీ సాయి మాటలు విన్నావంటే ఖచ్చితంగా నీ సాయి అనుగ్రహం నీపై పుష్కలంగా ఉంటుంది. నీ సాయి తండ్రిపై నమ్మకం ఉంది కదా? అయితే ఈ పసుపు కుంకుమలు తాకి నీ సాయి చెప్పేది ఆఖరి వరకు విను అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఇలా స్వయంగా అన్నీ కూడా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, ఇలా చూడు బిడ్డ, ఈ పసుపు కుంకుమలు తాకు అని ఎందుకు చెప్పాను అంటే, నీకు ఇష్టమైన బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు. అది ఎవరో తెలుసుకో. ఆఖరి వరకు విని అర్థం చేసుకోమ్మా. అది ఎవరు అనేది నీ మనసుకి అర్థమవుతుంది కదా? ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఈ సందేశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు. నిర్లక్ష్యం చేసి వెనక్కి పంపొద్దు. తోసిపడేయకు. నాపై నమ్మకంతోటి భక్తి శ్రద్ధలతో ఈ పసుపు కుంకుమంలో నీకు నచ్చిన దాన్ని ఒకే ఒక్కదాన్ని తాకు. తీయటి శుభవార్తనైతే నీకు అందించబోతున్నాను. నీ సాయి తండ్రిపై నీకు నమ్మకం ఉంది కదా? నీ సాయి తండ్రిని నువ్వు నమ్ముతున్నావు కదా? అయితే ఆఖరి వరకు విని అర్థం చేసుకుంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది తల్లి. స్వయంగా నీ తండ్రిని మారుస్తున్నాను. నీ జీవితాన్ని నాకు అప్పగించమ్మా. ఎలాంటి శుభవార్త చెబుతాను అనేది నువ్వే విను. నీకు ఇష్టమైన బంధం ఈరోజు రాత్రి 12 లోపు ఎలా నిన్ను చేరుకోబోతుందో చెబుతాను. కాదు అనకుండా నాపై నమ్మకంతో విను. నీ జీవితాన్ని నాకు అప్పగించేశావు కదా, ఇక నేను చూసుకుంటాను. నన్నే నమ్ముకున్నావు కదా, నన్నే నమ్ముకుని ఉన్న నిన్ను నేను ఎలా వదిలేస్తాను? నీ సాయి నీకు అండగా ఉన్నారు. ఎందుకు బాధ చెప్పు? ఎప్పుడు ఆందోళనలో నువ్వు ఉన్నావు కదా. ఇక నీకు ఒక కష్టం కాదు, బలాన్ని ఇచ్చే సంతోషకరమైన వార్తగా ఈరోజు నీ ముందుకు వచ్చాను. ఎవరైతే నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నావో వారు నీ దగ్గరికి రాబోతున్నారు. ఒక్కసారి నీ సాయిని తలుచుకొని ఇష్టమైన వారిని మనసులో తలుచుకో. వారు నీకు అతి దగ్గరలోనే నీకు చేరువ కానున్నారు. ఇది వింటే నీకే పూర్తిగా అర్థమవుతుంది. జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు కదా, అసలు జీవితమే ఆ వ్యక్తి అనుకున్నావు. ఆ జీవితం దూరమైందని ఎంతగానో బాధపడ్డావు. నిద్ర తిండి లేకుండా అల్లాడిపోయావు. ఆ వ్యక్తి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశావు. అసలు ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసమ్మా, నీ జీవితంలో సంతోషంగా సాగవలసిన సమయం వచ్చేసింది. ఎన్నో కారణాల వల్ల మీ ఇద్దరి మధ్య బాధ మిగిలిపోయింది కదా. కానీ ఇప్పుడు వారు పూర్తిగా నిన్ను అర్థం చేసుకొని నీ విలువ ఏంటో వాళ్ళు తెలుసుకొని నీ దగ్గరికి రాబోతున్నారు. అవును బిడ్డ, నీ ఎన్నో రోజుల కోరిక ఇప్పుడు తీరబోతుంది. అది ఎప్పుడు తీరబోతుందో కూడా చెబుతాను. నీ సాయికి నమ్మి ఇది విన్నావు కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపే నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. అప్పుడు నీకే తెలుస్తుంది. అప్పుడు అంతా అర్థమవుతుంది. నా జీవితం ఇంతే అని సరిపెట్టుకున్న సమయంలో నీకు కావలసిన వ్యక్తిని నీకు దగ్గరకు చేరుస్తాను. ఇక కష్టం నుంచి వచ్చే కన్నీరు నీకు రాకూడదమ్మా. వస్తే ఆనంద బాష్పాలు రావాలి. ఆనందం ఇచ్చాను అని చెప్పడానికే కష్టాలు ఇచ్చావా బాబా అని అనుకోవద్దు. ఎవరు నిన్ను వదిలేసినా నీ సాయి తండ్రి మాత్రం నీతోనే ఉంటాను, వదిలిపెట్టను. ఎందుకంటే నువ్వు సాయి బిడ్డవి. నాపై నీకు పూర్తి నమ్మకం ఉంచి నా మీద విశ్వాసంతో ఉన్న నా బిడ్డవి నువ్వు. నా బిడ్డ ఆశను నేను తీరుస్తాను. నీ జీవితం చక్కగా సాగుతుందమ్మా. బంధానికి మంచిగా విలువ ఇచ్చి ఓపికగా ఉంటే నీకు ఆ బంధం తోడుగా నీడగా అండగా ఉండే అవకాశం వస్తుంది. అనవసరంగా కోప్పడి దూరం చేసుకున్నాను అని బాధపడకు. చెప్తున్నాను కదా, నీకు ఇష్టమైన వారిని నీ దగ్గరికి చేరుస్తాను.
నీ దగ్గరికి వచ్చిన వారితో సంతోషంగా ఉండు. నీకు కోపం ఎక్కువని నాకు తెలుసు. ఇక నీకు కోపం వచ్చినప్పుడు శాంతపరచడానికి నీ సాయి తండ్రిని తోడుగా ఉన్నాను. భయమెందుకు తల్లి, ఆనందంగా నిశ్చింతగా ఉండు. నీ తండ్రి ఏం చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడైతే నువ్వు పసుపు కుంకుమని తాకావు కదా, పసుపుని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈరోజు రాత్రి 12 గంటలలోపు నువ్వు ఊహించని శుభవార్త నీ ఇంటి తలుపు తట్టబోతుంది. అశ్రద్ధగా ఏమాత్రం అస్సలు ఉండొద్దు. ఇప్పుడంతా కూడా నీకు నువ్వుగా లేదు. నీలో ఏదో చెప్పలేని బాధ, దిగులు దాగి ఉంది కదా. ఆ బాధ ఎందుకమ్మా? ఆ బాధ నిన్ను నలిపేస్తుంది. వెంటనే మోసపోతున్నావు. ఇతరులు నిన్ను మోసం చేస్తున్నారు అని దిగులుతో ఉన్నావు కదా. నీ మనసు ఎవ్వరిని నమ్మకుండా ఉంది. ప్రతి దానికి కూడా సందేహపడుతున్నావు. ఇంకా చెప్పాలంటే నీ జీవితానికి సంబంధించిన నమ్మకం ఇంకా రాలేదు. నీ సాయి తండ్రితో ఒక్కసారి మాట్లాడు. నీ మనసులోని బాధని పటాపంచలు చేస్తాను. ఏదేదో ఆలోచనలతో ఉన్నావు కదా, అన్నిటినీ నాతో పంచుకో. ఈ యొక్క బంధం నుండి నీకు సరైన సమయంలో సరైన సమాధానం అందబోతుంది. ఇలా చూడమ్మా, అన్నీ నీకివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు నా దగ్గర కోరిన కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తాను. నీకు ప్రమాణం చేస్తున్నాను. నా వాక్కులో నీకు అనుమానముందా? ముందు నేను అడిగింది ఇవ్వు బాబా అని మనిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది కదా. నేను కాస్త తగ్గి నేను నీ దారిలోకి దిగి వస్తున్నానమ్మా. నీకు మాట ఇచ్చినట్లుగా నేను నెరవేరుస్తాను. నాకు ఏది ఏమైనా సరే నా బిడ్డ సంతోషమే ముఖ్యం. నువ్వు తప్పు చేశావో లేదా పాపం చేశావో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎవరైతే నా నామాన్ని పఠిస్తారో వారు పూర్తిగా నా పాదాల వద్ద శరణాగతి పొందినట్లే. అప్పటి నుంచి నువ్వు నా ఒడిలో ఉంటావని గుర్తుపెట్టుకో. నన్ను మొక్కిన వారు, శరణాగతి పొందిన వారిని నా ఒడిలో ఒక చంటి బిడ్డలాగా నీకు జోలపాడతాను. వ్యతిరేకమైన భావాలను తొలగించేసి పరిశుద్ధమైన మనసుని నీకు ఏర్పరుస్తాను. నా బిడ్డవైన నీకు అన్నిటిలో చెయ్యిని అందించడానికి ముందుగా నేనుంటాను. ఇందులో ఎలాంటి మార్పు లేదమ్మా. అది నా బాధ్యత. అన్నిటిలో కూడా చెయ్యందిస్తాను. మాటిస్తున్నానమ్మా. నా మాటగా ఈ పనులన్నీ కూడా ఆరంభించాను. వాటిని నువ్వు గమనించడం లేదు. ఎందుకంటే నీటిని కదపకుండా ఉన్నప్పుడు వాటిలోని మలినాలు కూడా కదలకుండా ఉంటాయి. తేటమైన నీళ్ళు వస్తాయి. అలానే బిడ్డ, జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి. సమస్య అనే మలినం తనంతట తానే కిందకి దిగిపోతుంది. అప్పుడే నీకు భూతద్దంలో కనిపించిన సమస్య మటుమాయమైపోతుంది. సమస్యలన్నీ భూతద్దంలో చూస్తే అవి పెద్దవిగానే ఉంటాయి. అందుకే నీరు తేటంగా కాకుండా మలినంగా ఉంటాయి. కాబట్టి నేను చెప్పినప్పుడు విని ఆనందంగానే ఉంటాను అని అంటున్నావు. మళ్ళీ అదే బాధలో ఉంటున్నావు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కూడా దిగమింగుకుంటూ ఉన్నావు. అవన్నీ కూడా నీ సాయిని చూస్తూ ఉన్నాను. కాలమే నీకు సమాధానం చెబుతుంది. అతి కొద్ది రోజులలోనే నీ కష్టాన్ని కొద్ది కొద్దిగా దూరం చేసుకుంటావు. కాలం చాలా శక్తివంతమైనది, బలమైనదమ్మా. తట్టుకొని నిలబడితేనే కాలం అన్నిటికీ కూడా బదులిస్తుంది. నీ కష్టం కనపడకుండా చేస్తాను. ఇప్పుడు నీ మనసు ఎంతో పోరాటంలో ఉంది అని నాకు తెలుసు. ఎంత నా మాటలు ధైర్యం చెప్పినా నీ మనసు ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది కదా. ఇలా చూడు బిడ్డ, ఎంతగానో ఎదురు చూసి చూసి విసిగిపోయావు కదా. ఇకపై నీ సాయి తండ్రి నీకోసం పనిచేయడం చూస్తావు. నువ్వు కోరిన కోరికలు తీర్చడానికి ఇకపై నేను పనిచేస్తాను. నీ సాయి చేసేదంతా నీకోసమని నీ కళ్ళకు కట్టినట్లుగా కనపడుతుంది కూడా. నమ్ముతావు కదా. ఇప్పుడే నీ జీవితంలో ఏర్పడే మార్పులను చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. ఎవరైతే భక్తులు నన్ను నమ్మకంతోటి ఆరాధిస్తూ ఉంటారో, పూజలు, హారతులు, భక్తి గీతాలు నన్నే తలుచుకొని పాటలు పాడుతూ ఉంటారో, నా యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారు, నా మాటలు ఆలకిస్తూ ఉంటారు, నన్నే ఆరాధిస్తూ ఎక్కడ ఉంటారు అక్కడ నేను ఖచ్చితంగా కొలువై ఉంటాను. అవును బిడ్డ, నన్ను స్మరించే వారికి నేను ఎప్పుడూ కూడా దగ్గర కాడే ఉంటాను. నిన్నే చూస్తూ ఉంటాను. భయపడకు. నీ కష్టానికి మందు రాసి మానేలా చేస్తాను. ఎన్నో రోజుల నుంచి నీ కష్టం గురించి నా దగ్గర కన్నీరు పెట్టుకున్నావు కదా.
నువ్వు దిగులుగా ఉన్నావని నాకు తెలుసు. నేను నీకు తోడుగా ఉంటాను కదమ్మా. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తాను. నీ సమస్యలకు పరిష్కారం ఇస్తాను. నీ సాయికి ధన్యవాదములు చెప్పుకునే రోజు దగ్గరలోనే ఉంది. నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. ధైర్యంగా ఉండు. నీ సాయి ఇస్తున్న సత్యవాకు ఇది. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నెరవేరబోతుంది బిడ్డ. నువ్వు కోరుకున్న కోరిక తీరుతుంది. నీకు ఏది కావాలో అది స్వయంగా నీ చేతికి అందబోతుంది. నా పాదాల వద్ద పెట్టిన ప్రతి ప్రార్థన కూడా నెరవేరేలా చేస్తాను. చూడమ్మా, అతి త్వరలో నీదైన జీవితం అందిస్తాను. నువ్వు కోరిన కోరిక తీరుస్తాను. నీ ఇంటి తలుపు తట్టేలా చేస్తాను. నువ్వు దేని గురించైతే ఆలోచించకుండా నిశ్చింతగా ఉండు. అన్నిటినీ కూడా వదిలేసి నాపై నమ్మకంతో ధైర్యంగా ఉండు. నీకు అంతా శుభమే జరుగుతుంది. అంతా మంచే జరుగుతుంది కదా. నీ సాయి తండ్రి ఏం చెబుతున్నారో అనేది అర్థమవుతుందా? నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని, కోల్పోయిన సంతోషాన్ని నేను నీకు అందించబోతున్నాను తల్లి. నీ సాయిపై నీకు పూర్తి నమ్మకం ఉంది కదా. పూర్తి నమ్మకం ఉంటేనే ఇది నీకు స్పష్టంగా అర్థమవుతుందమ్మా. ఆందోళనగా ఉందా? దానికి కారణం కూడా చెబుతాను, విను. నీ జీవితంలో జరగని దారి గురించి ఆలోచిస్తూ కూర్చుంటావు. ఎందుకు తల్లి? జరిగేవి జరగనివి వాటి గురించి అసలు ఆందోళన పడకు. పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండు చాలు. అలానే ఆలోచిస్తూ కూర్చుంటే నీ ప్రశాంతతనే కోల్పోతావు. అందుకే అమ్మా, నీకోసమే ఇంతలా చెబుతూ ఉన్నాను. నీ చుట్టూ జరిగే వాటిని అస్సలు పట్టించుకోవద్దు. నీకు ఎవరు తోడు లేరు అని, ఎవరు సహాయం చేయడం లేదు అని బాధపడుతున్నావు కదా. అలాంటి బాధ అనేది దూరం చేసుకో. నేను చెప్పే మాట విను. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న ఎన్నో పువ్వుల్ని చూస్తున్నావు కదా. వాటిని చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంది. ఈ యొక్క ప్రశాంతతని మనసులో ఉంచుకో. నా బిడ్డ కోసం నేను పంపేవి చుట్టూ ఉన్న ఫలాలన్నీ కూడా నీకోసమేనమ్మా. అన్నీ కూడా నీ ఆరోగ్యం కోసమే, నువ్వు బాగుండడం కోసమే కదా. అన్నిటినీ అందుకో. నువ్వు బాగుపడడం కోసమే తల్లి. అందుకే చెబుతున్నాను. ఒక్కసారైనా సరే నువ్వు వీటి గురించి ఆలోచించావా? నీ చుట్టూ జరిగేది చూస్తేనే కదా నీకు తెలిసేది నీకోసం నేను ఏం చేస్తున్నాను అనేది. అలా కాకుండా చూడకుండానే నువ్వు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ నీ ఓటమినే తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నావు. అసలు ఎందుకు చెప్పమ్మా? బాధపడకు. నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు, ఎక్కడ తప్పు చేస్తున్నావు అనేది ఒక్కసారి ఆలోచించు. ఎందుకు ఆలోచించడం లేదు? ఎందుకంటే ఈ లోకం అంటే నీకు భయం. ఆ భయమే నిన్ను ఓడిపోయేలా చేస్తుంది. ఇది జరుగుతుందా లేదా అని ఇలా అనుకుంటూ కూర్చుంటావు. అలా అనుకుంటూ కూర్చుంటే ఏదీ జరగదమ్మా. నీకు ఓటమే తప్ప విజయం ఎలా వస్తుంది? ఎన్నోసార్లు సందేశాలు నేను నా భక్తులకు పంపుతూనే ఉన్నాను. వాటిని ఎందుకు నమ్మడం లేదు చెప్పు? నీకెప్పుడైనా భయం కలిగితే ఆ భయంతో చెప్పు, నాకు తోడుగా నా సాయి తండ్రి ఉన్నారు, నాకు ఏమాత్రం భయం లేదు అని. వెంటనే ఆ భయమే నిన్ను వదిలి దూరంగా పారిపోతుంది. మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా, భయం, దిగులు అనేటివి అస్సలు వద్దు. ఇవన్నీ కూడా నీ ఎదుగుదలని ఆపేస్తాయని గుర్తుపెట్టుకో. భయం ఎక్కువైతే ప్రశాంతతని కోల్పోవలసి వస్తుంది. కాలం చాలా విలువైంది తల్లి. కాబట్టి జరిగిపోయిన దాని గురించి ఆలోచించి నీ ప్రశాంతతని పోగొట్టుకోవద్దు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నారు కదా. అతి త్వరలోనే నీదైన కోరిక నెరవేరబోతుంది. ఈ రోజు రాత్రి 12 కల్లా నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు. నీ సాయి తండ్రి నేను చెబుతున్నానంటే నా ఈ మాటకు తిరిగే ఉండదు. నన్ను నమ్మి ఈ పసుపు కుంకుమను తాకారు కదా. నీ జీవితం కూడా అలానే సంతోషంగా, ఆనందంగా ఉండబోతుంది. భయపడకుండా నిశ్చింతగా ఉండు తల్లి. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చేలా చేసే బాధ్యత ఒక తండ్రిగా నాదే. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తూ ఉన్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది, అలానే అర్థమైంది అని అనుకుంటున్నాను. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.